మరొక అతిథి కాలేజీ మరొక బీజేపీ అధికార ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 25-26 సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతృప్తి పరుస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి మనమందరం కూడా ఎంతో కృతజ్ఞతతో చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మనం అందరం కూడా అభినందించడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ తెలియని వారికి కూడా తెలియజేస్తూ మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ గురించి తెలియజేయడానికి ఈరోజు మన ముందుకి యామిని శర్మ గారు వచ్చారు. మనల్ని ఉద్దేశించి వారు కేంద్ర బడ్జెట్ మీద ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఏ రకంగా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందనే విషయాలు మనందరికీ కూడా సవివరంగా తెలియజేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మనందరము తెలుసుకోవాలి. ఎందుకు బడ్జెట్ అనగానే ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చినట్టుగా చేయాలి కాబట్టి రకరకాల నిందలు వేసే వాళ్ళు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, మా వర్గానికి ఏం జరగలేదు, ఇలాంటివి ఉండేవి. కానీ మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ లో చూస్తే కనుక దయచేసి అందరూ ఫోన్లను సైలెంట్ మోడ్ లో పెట్టుకుందాం. అంటే ఇండస్ట్రీ వర్గం కానీ ఇటు పేదల దగ్గర నుంచి మధ్యతరగతి, ఎందుకు సహజంగా ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎక్కడో అక్కడ కాస్త మధ్యతరగతి వారు మాకేమీ జరగలేదు లేదా ఇంకా బాగా జరుగుంటే బాగుండేది అని అనేవారు. ఎందుకంటే దేశ జనాభాలో మనం అత్యధిక శాతం ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనకు అలా అనిపించేది. కానీ ఈ బడ్జెట్ ని అత్యధికంగా ఆదరిస్తున్నటువంటి వారు, అభినందించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజునది మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే నెలకి ఇప్పుడు మీ అందరిలో కూడా ఒక భార్య భర్త లేదంటే మనకు ఒకరైనా సరే సంపాదన 1 లక్ష రూపాయల వరకు ఉంటే ఆదాయము, ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయల వరకు సంవత్సరానికి 12 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, 24 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయ పన్ను కట్టక్కర్లేదు. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజలంటే 2 పూట్ల చక్కగా తినడానికి, గట్టిగా తింటే ఏదైనా 2 పండుగలు వస్తే కొత్త బట్టలు కొనాలంటే ఇబ్బంది అని అనుకునే స్థితి నుంచి ఈ రోజున ఒక స్టాండర్డ్ మధ్యతరగతి కుటుంబం అంటే ఓ చిన్నపాటి కార్ అయినా ఉంటుంది, లేదా కంఫర్టబుల్, మరీ ఎంత లగ్జరియస్ లైఫ్ కాకపోయినా కంఫర్టబుల్ డీసెంట్ ఎర్నింగ్స్ కి అయితే వచ్చాము, అంటే సంపాదనకి అయితే వచ్చాము. మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం కూడా పెరిగింది. అందుకే గమ్ముకుని వెళ్ళి పానీపూరికి 100 రూపాయలు అంటే పానీపూరి అయినా తింటున్నాము, లేదా 50 అంటే కాఫీ షాప్కి వెళ్ళి అలా కాఫీ అయినా కుటుంబానికి తాగి రాగలుగుతున్నాము. ఇటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే వినిమయ అంటే మనము సంపాదించుకున్నటువంటి సంపాదనని సంపాదించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కల్పించడం ఒకటైతే, రెండోది ఆ సంపాదించినటువంటి ఆదాయం, కష్టపడి వచ్చినటువంటి జీతము ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సేవింగ్స్ ఆదా చేసుకోవడానికి కూడా ఈ బడ్జెట్ లో ఎక్కువగా దృష్టి పెట్టింది. అది మధ్యతరగతి వారికి. అలాగే సీనియర్ సిటిజన్ కి సంబంధించి సరే సీనియర్ సిటిజన్స్ కి కూడా ఎప్పుడు లేనంత బడ్జెట్ లో బాగా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్. ఏంటంటే అది ఇది లేదా కొంత అమౌంట్ వారు రిటైర్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లో ఇంకెక్కడైనా దాచిపెట్టుకుంటే దానికి వడ్డీ వచ్చేది అనుకుందాం. ఆ వడ్డీ పైన ఇద్దరికి 50,000 కానీ 50,000 నుంచి 1,00,000 రూపాయలకి, ఇవన్నీ మీరు పేపర్లో చదివే ఉంటుంటారు. బడ్జెట్ వచ్చిన తెల్లారి సహజంగా ఆసక్తి ఉన్న వాళ్ళు